కొయ్ 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 పేకాట పపరావు వెయ్యి 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 ముక్కైనా అప్పరావు. అసలు నువ్వేంటి, ఆ ప్యాకలు ఏంటి, నీ డ్రెస్ ఏంటి మమ్మీ? నీకు తెలీదా? డిఎస్సి టెట్ ఏమి రాయకుండా డైరెక్ట్గా పేకాట నేర్చుకొని మనం గవర్నమెంట్ జాబ్ సంపాదించవచ్చు. వాట్ ఆర్ యు టాకింగ్? ఎలాగంటే స్పోర్ట్స్ కోటాలో పేకాటను కూడా యాడ్ చేశారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? సో పేకాట నేర్చుకోండి, గవర్నమెంట్ జాబ్ సంపాదించండి. వచ్చినాడు కదా పార్టీ రెడీ, వచ్చినాడు కదా ఏ చెయ్యి వెయ్యి వేసినాడు కదా వచ్చి లైన్ లో కాసుకో. ఎగ్జామ్ లేకుండా అంటే డిఎస్సి గానీ టెట్ గానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే మెరిట్ వాళ్ళని ప్యాకెట్ పోటీలు పెట్టి దాంట్లో తీసుకుంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు, మాట నువ్వెట తీసుకుంటావా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అని ఆపారే అనుకున్నా. తీరా జీవో చూస్తే కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి ప్యాకెట్ దాన్ని కూడా వదల 40వ ఆట చూసుకోండి మీరు కావాలంటే. బి కేటగిరీలో 40వ ఆట బ్రిడ్జ్ అంటే ఏంటి? పేక మొక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జి. దానిలో బాగా తర్ఫీదు దాని నైపుణ్యం చూపించినా కూడా టీచర్ అయిపోవచ్చు. ఎంత పనోళ్ళండి మీరు అసలు. అయినా పేర్ని నాని గారు నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టే లోపు లోకేష్ గారు దీనికి ఆన్సర్ ఇచ్చేస్తారు, మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ లోపు స్టవ్ వెలిగించకుండా వంట ఎలా చేయాలో నేర్చుకుందాం. అసలు బాబు గారు మెదడికి పొదును పెట్టే పనులు చేపిస్తూనే ఉంటారు. ఏంటో అసలు బాబు గారు అంటే విజనరీ అంటే బాబు గారేనండి బాబు. నేను విజనరీ, నేను విజువలైజ్ చేసి చెప్తా ఉంటాను.